అమ్మ అవి ప్రభుత్వ ఆసుపత్రులు నేను పోను. ఇది ప్రభుత్వ ఆసుపత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి. ఇది కోర్టులో జరిగినటువంటి ప్రధానమైన వార్త. అమ్మ అవి ప్రభుత్వ ఆసుపత్రులు నేను పోను, డెలివరీ చేసిన పిల్లలను మార్చేస్తారు సుమా. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాహకం. అటెండర్స్ డాక్టర్లు కుమ్మక్, డెలివరీ చేస్తే 2000 రూపాయలు ఇవ్వాల్సిందే, అడుగడుగున లంచాలే. ఇదే ప్రభుత్వ ఆసుపత్రుల విధానం. కోటి మెటర్నిటీ హాస్పిటల్ నిర్వాహకం, అధికారులకు ఎందుకు పట్టించుకోరు అంటున్న రోగులు. డాక్టర్ బరిగల శివ జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ ప్రధానంగా రాసిన నేపథ్యం. కోటిలో ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్, నేను మొన్న గతంలో కూడా రాసాను, చాలామంది ఓపిక వస్తారు అక్కడికి వచ్చే వాళ్ళంతా పేదవాళ్ళే. నేను ఎస్బీ వాళ్ళకి, పోలీస్ అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మిగిలిన డిపార్ట్మెంట్లు ఇక్కడ రాసినటువంటి వార్త మీరు పోయి ఎంక్వైరీ చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు, అక్కడికి వచ్చేటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీల పైన ఏ విధమైనటువంటి దాడి జరుగుతుంది, ఏ విధంగా మానసికంగా వాళ్ళకు వేదన గురి చేస్తున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఇలా విద్య కావాలి, వైద్యం కావాలి, ఈ రాష్ట్రంలో ఉచిత పథకాలు వద్దని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పేద బడుగు బలైన వర్గాలకు కావాల్సింది ఉచితంగా ఇచ్చేటువంటి విద్య, ఉచితంగా ఇచ్చేటువంటి వైద్యము. ఈ 2 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎవరికి వాళ్ళు ఆరోగ్యంగా బతకగలుగుతారు, ఎవరికి వాళ్ళు చదువుకొని గొప్పగా బతకగలుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో డెలివరీ చేస్తే 2000 రూపాయలు క్యూలో నిలబడి వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళ మీద ఎన్నో రకాలుగా మానసికమైనటువంటి వేదన గురి చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఏ విధంగా ఉందంటే మరి ఏం చేస్తున్నారు పాపం. మా దామోదర్ సారు చాలా కష్టపడుతున్నాడు. మా దామోదర్ సార్ టీము నిజంగా బాగా బాండింగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి అందరితో, అక్కడ ఉన్నటువంటి ఆ టీంలో ఉన్నటువంటి అందరితో చాలా కష్టపడతారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి డిఎంఈకి వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడతారు. మరి ఎందుకు వాళ్ళ తీరు మారట్లేదో అర్థం కావట్లేదు. వెంటనే నేనే ఈ వార్త రాసిన సందర్భంలో అడిగినటువంటి నేపథ్యం ఉంది. ఇది జరిగింది కదా, ఇది నేనే చూపించిన తర్వాత, ఈ వార్త రాసి చూపించిన తర్వాత ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడికి వచ్చేటువంటి పేద బడుగు బలైన నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా నేను వెళ్ళి కూడా చూడడం జరిగింది. నిజంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా వీళ్ళ తీరు మారకపోతే తప్పకుండా నేను వార్త రాస్తాను. ఈ సమాజానికి ఇలాంటి వార్తలు కావాలని చెప్పాను. శివ మీరు రాయండి అని చెప్పిన నేపథ్యంలో రాసిన నేపథ్యం ఉంది. పేదరికం పెనుభారంగా ఉన్నటువంటి నేపథ్యం, ఒక పక్కన పేదరికాలు పెనుభారంగా మారిన నేపథ్యంలో ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రులు ఇంత దారుణంగా ఉన్నాయి. ఇంకో భయంకరమైనటువంటి వార్త కూడా, ఒళ్ళు నమ్ముకునేటువంటి వార్త కూడా రాశాను. ఇవన్నీ ఏ పత్రిక, ఏ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవరు రాయడు, కమర్షియల్ వార్తలకు మాత్రం రాశారు. ఆ ఎమ్మెల్యే ఏం చేసిండు, ఆ ఎంపీ ఏం చేసిండు, వాడు దాని దగ్గర పోయిండా, వీడు దీని దగ్గర పోయిండా, వాడు దాన్ని అంటున్నాడా, వీడు దీన్ని అంటున్నాడా, మాకు ఎట్లా డబ్బులు రావాలి, ఎట్లా డబ్బులు తీసుకోవాలి అనేటువంటిదే ఉంటుంది ఆ మీడియా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, కులం బలంని కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ రాయరు, ఈ పేదరికం ఇవన్నీ రాయరు. ఇవి రాస్తే మళ్ళీ వాళ్ళకు వాటా వెళ్ళిపోతుంది. ఇవి రాసినందుకు కూడా వాళ్ళకు పచ్చ మీడియాకు డబ్బులు ఇట్లా వెళ్ళిపోతాయి. ఇగో మనకు ఎన్ని రాసినా మనకు ఏమి రావు. అమ్మ అవి ప్రభుత్వ ఆసుపత్రులు నేను పోను అనేటువంటి నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర డెలివరీ అయి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఉచిత వాహనం చూడండి ఏ విధంగా ఉందో. డెలివరీ చేసిన పిల్లలను మార్చేస్తారు సుమా. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాహకం. అటెండర్స్కు డాక్టర్లు కుమ్మకు డెలివరీ చేస్తే 2000 ఇవ్వాల్సిందే, అడుగడుగున లంచాలే. ఇదే ప్రభుత్వ ఆసుపత్రుల విధానం. కోటి మెటర్నిటీ హాస్పిటల్ నిర్వాహకం, అధికారులకు ఎందుకు పట్టించుకోరంటున్న రోగులు. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. వైద్య వ్యవస్థలో రోజుకు గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేస్తే 2000 రూపాయలు ఇవ్వకపోతే పిల్లల్ని ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకో అని బయటపెట్టిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. కోటి ఆశలతో 9 నెలలు మోసిన జన్మనిచ్చిన తల్లికి ప్రభుత్వ ఆసుపత్రిలో శోకంగా మారాయి. ప్రశ్నించలేని పరిస్థితి. ఏమైనా అంటే పిల్లలు మార్చేస్తారని భయం. వేరే వాళ్ళను పెంచుకోలేరు కదా. అమ్మ స్థానంలో ఉండి డబ్బు రాక్షసులుగా ప్రశ్న ఆయమ్మలు పైసలు లేకుండా కాళ్ళ వేలబడి పైసలు కట్టాల్సిందే. అసలు ప్రభుత్వ ఆసుపత్రి గతంలో లాగే గర్భిణులకు 15,000 రూపాయలు ఇస్తారని ఆదుకుంటారని చేరితే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలే ప్రైవేట్ ఆసుపత్రుల ఆస్తులు తాకట్టు పెట్టుకుంటాయని భయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే వాళ్ళ నిర్వాహకం అంతా ఇంత కాదు. రోగులు
చేరాలంటే లంచాలకు భయపడాలి వస్తుంది. అడుగడుగున లంచాలే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం కోసం చేరిన మహిళలు అడుగడుగున లంచాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమంటే ఇష్టంతో ఇవ్వమంటారా, లేదంటే బయట పెట్టేస్తారా, మీకు ఎవడు సర్వీస్ చేస్తాడో చూస్తా అని భయపెట్టిస్తారు. ప్రసవం నుండి బెడ్ ఎక్కినంత వరకు పైసలే, టాయిలెట్ క్లీన్ చేసినా పైసలే, చుట్టాలు వస్తే పైసలే, లోపలికి రావాలన్నా పైసలే, బోర్డు మీద లంచాలు తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయండి అని ఉంటుంది. కానీ అధికారులు కనసన్నలో ఇదంతా గర్భిణీ స్త్రీని బయటకు పంపాలన్నా, గేటు దగ్గర కొబ్బరికాయ కొట్టాలన్నా 100 రూపాయలు ఇవ్వాల్సిందే, లేదంటే గేటు తెరుచుకోదు. ఇదేరా ప్రభుత్వం తీరని పేద ప్రజలు ఆవేదన నిందుతున్నారు. పైసలు ఇస్తేనే గేటు దాటేస్తాం, లేదంటే బండబూతులు తిడతారు. శుభ్రత లేని ఆసుపత్రులు రోజుకు 3 సార్లు ఊడ్చినా మూలకు పడ్డ చెత్త, రూమ్ నిండా బొద్దింకలే. అసలు బాలింతలు 2-3 రోజులు చిన్నారులు ఏదైనా రోగం వస్తే ఇంకా అంతే పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులు ఎరగని నాణ్యమైన వైద్యము, ఇష్టరాజ్యంగా సిబ్బంది, డాక్టర్ల తీరు. ప్రభుత్వ అధికారుల్లోకి రాగానే సిబ్బంది సమయపాలన పాటించాలి. ఆదించిన ప్రభుత్వ ఉద్యోగాలను కట్టడి చేయలేక పోతుంది. ఇష్టరీతిన వాళ్ళ టైం వస్తువు 2 గంటలు డ్యూటీ చేసి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది ప్రధానంగా రాసిన నేపథ్యం. ఇది ప్రభుత్వ ఆసుపత్రి అలా కోటిలో ఉన్నటువంటి నేపథ్యం. చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి నేపథ్యం ఇదే విధంగా ఉంటుంది. చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు ఇదే విధంగా ఉంటారు. ఇక్కడ ఒక క్లినిక్ ఉంటుంది, ప్రైవేట్ క్లినిక్ నడిపిస్తారు, ఇక్కడ ప్రభుత్వ సొమ్ము తీసుకుంటారు. ప్రభుత్వ సొమ్ముని ఇలా రక్తాన్ని పిప్పి చేసి ఇలా వాళ్ళ రక్త ముద్దల్ని కూడా తాగేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు డాక్టర్లు. ఒక పక్కగా దేవుడిగా కొలిసేటువంటి నేపథ్యం ఉంటాయి, మరో పక్కన ఇలాంటి చెడ్డ పనులు వేసేటువంటి డాక్టర్లకి వీళ్ళందరికీ అదే విధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? వైద్యం ఎడిపోతుంది. వైద్యం అందక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇంకో ఇది కోటిలో ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్.